బాబు ఆవిడెవరు? ఏమో పిన్ని, నీకు తెలీదు? పాపం ఏదో బాధలో ఉన్నట్టుంది. ఏమిటేమిటో మాట్లాడుతుంది. మోహన్, నువ్వేదో దాస్తున్నావు కదూ. ఆ పేదరాలి ఏడుపుకి మన లత పెళ్లికి ఏదో సంబంధం ఉంది కదూ. మాట్లాడవే. దాని మాటలు వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏం జరిగిందో చెప్పు మోహన్. పిన్ని, చెప్పకపోతే నా మీద ఒట్టి. గుబ్బులు మర్డర్ కేసులో అనుమానం మీద ఇప్పుడు వచ్చాను. ఒక రాఘవన్ అరెస్ట్ చేశారు. కానీ అసలు హత్య చేసింది పానకాలరావు. అందుకు ప్రబలమైన సాక్ష్యం మన బాలు రాసుకున్న డైరీ. బాలు డైరీయా? అవును. ఆ డైరీ కోర్టులో దాఖలు చేస్తే ఆ రాఘవులు విడుదలవుతాడు. కానీ మన లత పెళ్లి జరుగుతాం. ఏ? ఆ డైరీ తనకిస్తేనే కానీ పానకాలరావు మన లతను తన కొడుకు పెళ్లి చేసుకోనన్నాడు. అందుకని ఆ డైరీ పానకాలరావు ఇచ్చాను. ఏమిటో అంత అయోమయంగా ఉంది. ఈ గందరగోళంలో లత పెళ్లి అవుతుందా? అయినా అది సుఖపడుతుందా? ఆ డైరీ తనకిస్తేనే కానీ పానకాలరావు మన లతను తన కొడుకు పెళ్లి చేసుకోనన్నాడు. అందుకని ఆ డైరీ పానకాలరావు ఇచ్చాను. మోహన్ దగ్గర ఉన్న డైరీ మా చేతికి రావడానికి, మా నాన్న మీద పెట్టిన మాట కేసు కొట్టి పారేయడానికి నేను పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేశాను. అంతవరకే. నీతో పెళ్ళే. నా మంగళసూత్రం తెంచి నీ చెల్లెలి మెడలో సూత్రం కట్టిస్తావా? ఈ పెళ్లితో నీ చెల్లెలు ఎలా సుఖపడుద్ది బాబు? పైన దేవుడున్నాడు. మమ్మల్ని అన్యాయం చేసి మీరు ఎలా సుఖపడతారో అక్కడి నుంచి చూస్తూనే ఉంటాడు బాబు. కూతురు ఏదో పని శబ్దం వినిపించింది. ఖబరు చేశారట. రావయ్య, కొంప ములిగింది. రాత్రి ఆ లత బావిలో దూకిందట. ఆ కోపంతో ఆ మోహన్ గాడు ఏ క్షణంలోనైనా నా మీద దాడి చేయొచ్చు. బ్రహ్మాండం సాబ్, ఇందుకోసమేగా ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఆ మోహన్ గా బచ్చగాడిని రానివ్వండి, నలుచుకు తినేస్తాను. బా, అందుకు కాదయ్యా నిన్ను పిలిపించింది. మరి ఎందుకు సాబ్? ఓ 10,000 బారేస్తాను, ఎవ్వరికీ తెలియకుండా ఆ సుందర్ని సఫా చేసి పారే. సాబ్, మీరు నన్ను నా వృత్తిని అవమానిస్తున్నారు సాబ్. मेरी बेइज्जती करते हैं. ఆ మోహన్ బచ్చగాడిని సంపమని పిలిపించి एक औरत को मारने को कहता है. नहीं नहीं नहीं. దానికెందుకయ్యా ఇంత ఎమోషను? అది బతికుంటే నాకు డేంజరు. ఆ సుందర మీద నాకు అనుమానంగా ఉంది. దాని చేత వాడు గనక నాకు కోర్టులో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించాడు అంటే నేను క్లోజు. ఐడియా సాబ్. ఏమిటది? సుందరిని ఊరికి పంపిస్తున్నామనే ఐడియాతో స్టేషన్ కు లే జాయింగ్. సుందరి కోసం ఆ మోహన్ గాడు ఎట్లాగైనా దాని ఇంటికి వస్తాడు. వాడు ఎట్లాగైనా స్టేషన్కి వచ్చే ఏర్పాటు మీరు చేస్తే బాద్ మే హమ్ దేఖ్ లేంగే సాబ్. శభాష్, ఆ పథకం నేను చూస్తాను. పద. అన్నయ్య, నాకెలాగైనా పెళ్లి చేస్తే సుఖపడతాను ఆశపడ్డా. నీ ఆశయాల్ని అంతరాత్మని చంపుకుని బాలు అన్నయ్య డైరీ వాళ్ళ చేతిలో పెట్టావు. దానివల్ల ఒక నిర్దోషపురికమ్మ వెక్కపోతున్నాడు. ఈ పాపమంతా నాదే కదన్నయ్య. అవన్నీ ఆలోచిస్తే ఎలాగమ్మా? వాళ్ళు నామూలనే పోయాడు. నిన్ను అమ్మని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నీ సుఖం కోసం నా ఆదర్శాలనే కాదమ్మా, అవసరమైతే నా ప్రాణాలు కూడా ధారపోస్తాను. కానీ నా తలరాత మార్చగలవా అన్నయ్య? ఆ తండ్రి కొడుకులు మనల్ని నమ్మించి మోసం చేశారు. ఏం చేశారు? ఆ డైరీ చేజిక్కించుకోవటం కోసం, తన తండ్రిని కేసు నుంచి బయటపడటం కోసమే నా పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు అవి రెండూ జరిగినవి కనుక నన్ను పెళ్లి చేసుకోనని రమేష్ ఖచ్చితంగా చెప్పాడు. నీ పెళ్ళాకపోయిందా? ఆ దుర్మార్గులు వదలు. మోహన్, మోహన్, ఎక్కడ బయలుదేరుతున్నావు? ఆ తండ్రి కొడుకులు అంతు చూడటానికి.
మమ్మల్ని అన్ని విధాలా సర్వనాశనం చేసిన వాళ్ళని ఒక పట్టాన్ని వదిలిపెట్టను. వాళ్ళ మీద చేసుకునే ప్రయోజనం లేదు మోహన్. నా మాట విను. ఏమిటిది? ఆ సుబ్బుల భార్య సుందరిని మా మావయ్య చెరి నుంచి విడిపిస్తే ఆవిడ కోర్టుకొచ్చి నిజం చెప్తుంది. నిజమే, పద. అయ్యగారు భలే ప్లాన్ వేశారా. ఈ దెబ్బతో మోహన్ గాడు అవుట్. ఆహా, అనుకున్నట్టే వచ్చారు. ఏం కావాలి? సుందర్ ఎక్కడా? ఇక్కడ లేదు. లేదా? ఏమైంది? ఇప్పుడే అయ్యగారు సుందరమ్మ కారులో ఎక్కించుకుని రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి. రైల్వే స్టేషన్? అవునండి, సుందరమ్మని ఊరికి తీసుకెళ్తున్నారట. అయితే ఎక్కడికో దాటేస్తున్నారన్నమాట. నేను రైల్వే స్టేషన్కి వెళ్తాను, నువ్వు వెళ్ళి పోలీసుని తీసుకెళ్ళి. అమ్మాయి గారు, ఏమిటి కృష్ణయ్య? అమ్మాయి గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అబ్బాయి గారిని చంపడానికి మావయ్య గారు ఒక పచ్చి రౌడీని తీసుకొచ్చాడు. వాడు కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాడమ్మా. మోహన్! టాక్సీ! టాక్సీ ఆపో. అర్జెంట్గా రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి. కొంచెం తొందరగా పోనీ. తొందరగా వెళ్ళి. బహుత్ దేర్ హో గయి సాబ్. ఇంకా రావటం లేదే. అబ్బా తొందర పడకయ్యా, వాడు తప్పకుండా ఈ సుందర కోసం వస్తాడు. ఇంతకీ వాడు వస్తే నువ్వేం చేస్తావో సార్ చెప్పు. చెయ్యబోయే పని ముందుగా చెప్పను సార్. బోల్నేసే కామ్ నై బంతా. అబ్బా ఇప్పటికి 2 సార్లు ఫెయిల్ అయ్యావు కదా అని చేత నీ మీద మాకు నమ్మకం కుదరటం లేదు. ఇధర్ దేఖో సాబ్. ఈ పిన్స్ పాయిజన్ లో ముంచినవి సాబ్. ఒక్క చురకతో ఆద్మీ ఖతం.
అమ్మో చచ్చిపోయాడు. పదండి పోదాం. నన్ను కొట్టకు. మా నాన్న చేయమంటే చేశాను. హాస్పిటల్కి తీసుకెళ్తాం. నేను బతకను. నేను చెప్పేది వినండి. మా బావను చంపింది ఆ బాను కళ్ళారే. నేను కళ్ళారే చూశాను. హతసాక్షి సుందరి మరణ వాంగ్మూలము మరియు మిగిలిన సాక్ష్యాధారములతో నిందితుడు పానకాలరావుకు హత్యానేరము కింద యావజ్జీవ దండన విధించడమైనది. రాఘవుల్ని నిర్దోషిగా పరిగణించి విడుదల చేయడమైనది.